నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సరస్వతి నిలయాలుగా భాసిల్లాల్సిన ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన గోడలు, పెచ్చులూడుతున్న పైకప్పులు, గాలుస్తే ఎగిరిపోయే రేకులతో నిత్యం ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. అంత జరుగుతున్న భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాలయాల దుస్థితిపై సర్కారు మొద్దు నిద్ర వేయటం లేదు. దీంతో పాఠశాలలు సకల సమస్యలతో కునారిల్లుతున్నాయి. వాటి విశ్వరూపం చూస్తే మన చదువుల దైన్యంపై ఒక్కసారి ముక్కును వేలేసుకోవాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలది అదే దుస్థితి. ఎక్కడ చూసినా విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు అసౌకర్యాలతో కునారిల్లుతున్నాయి. శిథిలావస్థలో కొన్ని ఉంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు సర్కస్ ఫీట్లు చేయాల్సినవి మరికొన్ని. కూలడానికి సిద్ధమైన గోడలు, పెచ్చులూడే తరగతి గది పైకప్పులు విద్యా వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. కనీస రక్షణ కరువైన విద్యార్థులు వానకు తడుస్తూ ఎండకు ఎండాల్సిన దుస్థితి దాపరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు దేవుడెరుగు. చిన్నారులకు దాహం తీర్చే తాగునీరు, అత్యవసరమైన మరుగుదొడ్లు, తరగతి గది భవనాలు కరువైన దుస్థితి. పాఠశాల విద్య పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న నిధులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయే తప్ప ఫలితం శూన్యమనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిలువెత్తు నిదర్శనాలు. ఇది చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల దైన్యం. కనీస సౌకర్యాలు కరువైన విద్యార్థుల దుస్థితి. అక్కడ తరగతి గదులు, తాగునీరు, వంటగదులు, మరుగుదొడ్లు, ఆటస్థలం వంటి సదుపాయాలు లేక విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనాలు విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చిత్తూరు జిల్లాలో 4808 ప్రాథమికోన్నత పాఠశాలలు, 582 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 1826 పాఠశాలల్లో తరగతి గదుల కొరత వేధిస్తోంది. 589 పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ తరగతులు వద్దని ఉన్నతాధికారులే హెచ్చరికలు జారీ చేశారు. 538 పాఠశాలల భవనాల పైకప్పులు, 839 పాఠశాలల భవనాలు గోడలు దెబ్బతిన్నాయి. 980 తరగతి గదుల నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 84 గదులు మాత్రమే నిర్మించారు. అధికారుల అలసత్వంతో నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 128 పాఠశాలల్లో 6 బయటే చదువులు బోధిస్తున్నారు. వర్షం వచ్చిందంటే 28 పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 3483 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి తాగునీటి సదుపాయం కరువయింది. 842 పాఠశాలల్లో ఉన్న తాగునీటి పథకాలు పర్యవేక్షణ కరువై అటకెక్కాయి. జలమణి పథకం కింద 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పాఠశాలలకు తాగునీరు అందించలేకపోయారు. అవినీతి పుణ్యమా అని విద్యార్థులు దాహంతో అలమటించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2745 పాఠశాలలకు మరుగుదొడ్ల సదుపాయం ఉందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. 80% పైగా మరుగుదొడ్లకు తలుపులు ఉండటం లేదు. బాలికల కోసం నిర్మించిన మరుగుదొడ్లు వారి అవసరాలు తీర్చడం లేదు. జిల్లాలో 2457 పాఠశాలలకు వంటగదులు లేవు. 1329 పాఠశాలలకు వంటగదులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. 6 బయట మధ్యాహ్న భోజనం చేయడానికి ఏజెన్సీలకు తలప్రాణం తోకకు వస్తోంది. ఫలితం వర్షం వచ్చిందంటే ఆ రోజు మధ్యాహ్న భోజనం లేక పిల్లలు పస్తులు ఉండాల్సిందే. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థ ఉన్న మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2,70,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అంత పెద్ద విద్యా వ్యవస్థ ఉన్న రాష్ట్ర దుస్థితిపై ప్రథమ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఏకరువు పెట్టాయి. వాటి ప్రకారం రాష్ట్రంలో 4వ వంతు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. రాష్ట్రంలోని 60% పాఠశాలల్లో తరగతుల కొరత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 90,000 తరగతి గదులు అవసరం. 1000కి పైగా పాఠశాలలకు తరగతి గదులే లేవు. రాష్ట్రంలో 16,000 పాఠశాలలకు భవనాలు లేవు. చెట్ల కిందే పాఠశాలలు నడుస్తున్నాయి. 40% పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 35% పాఠశాలల్లో
మంచినీటి సౌకర్యం లేదు. 2500 పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ అంటే తెలియదు. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడం లేదు. స్కూల్ యూనిఫామ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పాఠశాల విద్యకు ఈ ఏడాది 15,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఇందులో 80% పైగా ఖర్చు చేస్తున్నారు. అన్ని నిధులు ఖర్చు చేస్తున్నా ఏళ్లకాలంగా తీర్చని సమస్యలెన్నో ఉన్నాయి. నల్గొండ జిల్లా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ పాఠశాలలది మరో రకం కష్టం. జాతీయ రహదారి విస్తరణ కారణంగా అక్కడి పాఠశాల భవనాల్ని కూల్చేసిన అధికారులు వాటిని మళ్లీ నిర్మించడం మరిచారు. 2 ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు మొదలవకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. శాఖల మధ్య సమన్వయ లోపంతో పిల్లల చదువులు అటకెక్కాయి. చాలీచాలని అద్దె భవనాల్లో కొన్ని, ఉన్న భవనాల్లోనే సర్దుకుంటూ మరికొన్ని చెట్ల కింద, పశువుల కొట్టాల్లో నడిపిస్తున్నారు. రహదారుల విస్తరణలో భాగంగా నల్గొండ జిల్లాలో 21 ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలను కూల్చేశారు. వీటిలో 4 అతి కష్టం మీద నిర్మించగలిగారు. మిగతా వాటికి స్థలం దొరకడం లేదని, సకాలంలో నిర్మాణ పనులు మొదలు పెట్టకపోవడం విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కూల్చిన వాటికి ప్రహారీ లేకపోవడంతో విద్యార్థులు రోడ్లపైకి పరుగులు పెడుతున్నారు. ఏ క్షణానికి ఏమవుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మాకు ఈ స్కూల్లో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్యాస్కు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది, ఆడుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, ఎటు వెళ్ళాలో తోచట్లేదు. మేము సెల్వ వస్తే ఎవరో వచ్చి గలీజ్ చేసిపోతున్నారు. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో మాకు 2 గదులు, టాయిలెట్స్, కొంచెం ఆట స్థలం కోల్పోవాల్సి వచ్చింది. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రార్థన చేయడానికి కూడా సరైన స్థలం లేదు పిల్లలకి. మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదంటే ఒకటే రూమ్ అయిపోయింది సార్. ఎక్కడ కూర్చోవాలన్నా కూడా ముగ్గురు ఏకంగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి చెప్పాలనో అర్థం కావట్లేదు. అక్కడ బడికి వెళ్లాలంటే గోడ దూకాల్సిందే. ఇది వరంగల్లో ఓ ప్రభుత్వ స్కూల్ దుస్థితి. విద్యార్థులు నిచ్చెనెక్కి తరగతి గదులకు రావాలి. అలా అని అదేదో మారుమూల ప్రాంత ప్రభుత్వ పాఠశాల కాదు. సాక్షాత్ కలెక్టర్ నివాసం ఉండే జిల్లా కేంద్రంలోని దుస్థితి. 300 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు బాట కరువైంది. 2001లో ప్రభుత్వం పాఠశాలకు 1300 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. 2005లో పాఠశాలను నిర్మించారు. బడికి వచ్చేందుకు బాట వదిలినా పక్కన ఉన్న స్థల యజమానితో భూ వివాదం ఏర్పడింది. సదరు యజమాని బడికి బాట లేకుండా చేసి ప్రహారీ గోడ నిర్మించేశాడు. దీంతో ఆ బడికి బాట కరువైంది. అందరూ నిచ్చెనేసుకుని వచ్చేస్తాను. లోపలి పోనీకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. డివైడర్ స్పందించడం లేదు. లోపలికి వచ్చి చూస్తాం మొత్తం అటు సైడ్ డ్రైనేజ్ మొత్తం స్కూల్లోకి వచ్చేసింది. లోపల పెట్టాలంటే మొత్తం మురుగు నీరే ఉన్నది. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మొత్తం అడ్డంగా గోడ కట్టారు. మాకు రావడానికి పోవడానికి దారి లేదు. నిచ్చెన వెక్కి వస్తానా, గోడెక్కి వస్తానా. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానమో చెప్పడానికి అక్కడి సమస్యలే మచ్చుతునకలు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్, జఫర్గఢ్, స్టేషన్ ఘన్పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఇవి. పాఠశాలల్లో సక్సెస్ స్కూల్ రాకముందు తరగతి గదుల కొరత ఏమీ లేదు. కానీ సక్సెస్ స్కూల్ రాకతో 4 తరగతులు, 4 సెక్షన్లు పెరిగాయి. దీంతో ఒకే తరగతి గదిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. అంతేగాక విద్యార్థులు కూర్చోవలసిన గదుల్లో సిమెంట్ బస్తాలు, బియ్యం బస్తాలు, మధ్యాహ్న భోజన పాత్రలు ఉండటంతో ఏకాగ్రత దెబ్బతింటుందని విద్యార్థులంటున్నారు. ఇది ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుస్థితి. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు పరిస్థితి అనుక్షణం దినదిన గండంగా మారింది. ఎప్పుడో 1875లో నిర్మించిన ఈ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షం వస్తే పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. పుస్తకాలు చూడాలో లేదా పైకప్పు చూడాలో తెలియని పరిస్థితి విద్యార్థులది. వర్షం వస్తే చాలు భయంతో బయటకు పరుగులు తీస్తున్న విద్యార్థులు తరగతి గదిలో కంటే వర్షంలో గొడుగుల కిందే చదువుకుంటామంటూ తమ నిరసనను తెలియచేశారు. చివరికి మధ్యాహ్న భోజనం కూడా చెట్ల కింద వర్షంలోనే వండుతున్నారు. చదివే కంటే బయటకు వచ్చి గొడుగుల కింద చదవడమే మంచిది అనిపిస్తుంది. అందుకే వర్షంలో చదివినా కానీ మమ్మల్ని పట్టించుకుంటారేమోనని బయటకు వచ్చి గొడుగుల కింద చదువుతున్నాము. చదివే కంటే బయటకు వచ్చి గొడుగుల కింద చదువుకోవడం బెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ నిల్చొని చదువుతున్నాం. అక్కడక్కడా కాదు, పరీక్షించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలవి ఇవే కష్టాలు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తమ చదువులు సక్రమంగా సాగాలని విద్యార్థులు ప్రాధేయపడుతున్నారు.